యాక్చువల్గా రైడ్ మనం 6 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది. కొన్ని పరిస్థితుల వల్ల చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అయితే ఎంత ట్రాఫిక్ గట్టే ఉండబోతున్నాం, క్లియర్ చేసుకొని బేగ వెళ్ళిపోవాల్సింది మనమే. కాకపోతే నైట్ నిద్రపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. అదొకటి లగేజ్ సర్దుకునేసరికి చాలా టైం పట్టేసింది. నైట్ 2 o'clock అలాగ అయిపోయింది. లగేజ్ కూడా బ్యాక్ సైడ్ ఎలా పడితే అలా సర్దేశాను. గ్లౌజులు కూడా వేసుకోలేదు. ఇంకా ఫ్యూయల్ ఒకటి వేయించుకున్న తర్వాత ఒక సైడ్కి ఆగిన తర్వాత గ్లౌజెస్, జాకెట్స్ ఇవన్నీ సరిగ్గా వేసుకొని మొత్తం అంతా చూపెడతాను. ఇదే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. 1000 రూపీస్. ఎంత వద్ద ఇల్లు వచ్చేసరి చూడాలి. 0 ఒకటి ట్రిప్ చేయాలి. 1000 రూపీస్ అంటే ఇప్పుడు అప్రాక్స్గా 10 లీటర్స్ పడుతుంది. 10 లీటర్స్ కొంచెం తక్కువ వస్తుంది, మంది కొంచెం ముందు ఉంటుంది కదా, దానివల్ల 10 లీటర్స్ అనుకోవాలి. ఈ 10 లీటర్స్ కూడా ఎంత మైలేజ్ చేస్తుందో చూసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 9.18 వచ్చింది 1000 రూపీస్కి. మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్గా హైవేకి వచ్చేసరికి 2 రూట్లు ఉన్నాయి. అటుపక్క విశాఖపట్నం, అటుపక్క కూడా వెళ్ళొచ్చు తగరపల్స్ వైపు. అటు నుంచి అయితే అప్రాక్స్గా నాకు 20 km వస్తుంది. అదే కాకుండా ఈ లైన్లో కూడా డెంకాడ, నాతవలస ఈ రూట్లో కూడా ఇళ్ళ కూడా సేమే వస్తుంది నాకు. ఇటుపక్క ఇంకా తక్కువ 18 or 17 వస్తుంది. సో ఇటుపక్క నుంచి వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యి ఇటుపక్క నుంచి వచ్చాను. 2 రూట్లు ఎక్కడ మీట్ అవుతాయో కూడా చూపెడతాను మీకు. ఎంతమంది విజయనగరం నుంచి లాంగ్ రైడ్స్కి వెళ్ళారో మనకు తెలియదు. చాలామంది మనతో మాట్లాడరు. అలాగని కాన్వర్జేషన్ చేయడానికి మెసేజ్ చేస్తున్నా కూడా రిప్లై అవ్వడానికి ఇంట్రెస్ట్ లేనట్టుంటారు చాలామంది. లూప్ లైన్ అనమాట. చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది, కానీ రెక్లెస్ రైడర్స్ అయితే చాలామంది ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా సెల్ ఫోన్ మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకునేది ఏంటంటే మన వల్ల ఎవరికి ఏం కాకూడదు, ఎవరి వల్ల మనకి ఏం కాకూడదు అనే ట్రిప్లో స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తున్నాం. ఖాళీగా ఉండే దగ్గర స్పీడ్కి వెళ్తున్నాం, లేకపోతే నార్మల్ స్పీడ్ 60లో అలా వెళ్తున్నాం. ఇప్పుడు హైవే కూడా వచ్చేసాం. ఇందాక మనం చెప్పేది ఏ హైవే గురించి, నాతవలస హైవే. ఇక్కడ వరకు వచ్చేసామంటే ఆల్రెడీ ఒక టోల్ గేట్ మనం క్రాస్ అయిపోయి ఉంటాం. అటుపక్క నుంచి వచ్చుంటే తగరపల్స్ నుంచి వస్తే ఈ పై లైన్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. విజయనగరం నుంచి రావడం వల్ల ఈ సర్వీస్ లైన్ నుంచి వచ్చి హైవేకి కనెక్ట్ అవుతాం. చూడాలి బండి ఎక్కడో దగ్గర సైడ్ కాపి లగేజ్ గడ్డ ఒకసారి సరిగ్గా సర్దుకొని గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. ఇంకా ఈ హైవే గురించి గట్రా నేను తర్వాత మిగతా రైడ్లో ముందు చెప్తాను మీకు. ప్రజెంట్ ఇది వచ్చేసి అయితే శ్రీకాకుళం హైవే, శ్రీకాకుళం వెళ్ళే రూట్ హైవే ఇది. శ్రీకాకుళం వెళ్ళేంతవరకు చాలాసార్లు మనం వెళ్ళాం. చాలా బాగానే ఉంటుంది రూట్ గట్ట. అక్కడి నుంచి ఎలా ఉంటుందో మనకి తెలియదు అనమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చూసి ఇంకా ఈ వీడియోలో చెప్పాలి మీకు. ఈ హైవే ఎక్కేసరికి మనం ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. ఓవరాల్గా 95, 100 ఆ రేంజ్లో వచ్చేసాను. చూసేసరికి స్పీడ్ కెమెరాస్ ఉన్నాయి. దాంట్లో ఏమైనా వైలేషన్ కేసు పడుతుందేమో చూడాలి. ఇంకా మ్యాక్సిమం ఉండదు అనుకున్నా. చాలా సంవత్సరాలు అయింది ఇటుపక్క వచ్చి. ఆల్రెడీ వాడు క్రాస్ అయ్యాను. మిగతాది ఏమైనా ఉంటే మీకు ముందు చూపెడతాను. ఇక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కూడా ఎక్కడ లేవు ఎంత వెళ్ళాలని. సో నేనే ఒక 75 ఆ రేంజ్లో వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇప్పుడే పోస్పేట క్రాస్ అయ్యి మనం పైడి బ్రహ్మవరంలోకి ఎంటర్ అయ్యాం అన్నమాట. ఇక్కడ నుంచి కలకత్తా 793 మాత్రమే. చూసుకొని కలకత్తా కూడా వెళ్ళాలి మనం. ఎప్పటి నుంచో ఉంది కలకత్తా వెళ్ళి కలకత్తా బ్రిడ్జ్ మీద ఈ బండి పెట్టి ఒక ఫోటో తీసుకోవాలని ఉంది. కానీ అది అవుద్దో లేదో తెలియదు. అది ఒక డ్రీమ్ అనమాట. ఎందుకో ఏంటని తెలీదు, అంతే. అది ఇంతవరకు హైవే మొత్తం బాగానే ఉంది. ఈ రణస్థలం దగ్గరికి వచ్చేసరికి రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సర్వీస్ లైన్ కదా అదే మేబీ. దానివల్ల సర్వీస్ లైన్లో వెళ్ళే బళ్ళు కూడా ఇలా రాంగ్ రూట్లు ఇటుపక్క నుంచి వచ్చేస్తున్నాయి. అటుపక్క కూడా అంతే. ఎవరైనా ఈ రూట్లో వచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా కొంచెం స్లోగా రండి. స్పీడ్ లిమిట్ అయితే 20, 30 ఉన్నది, కానీ అలాగ ఎవరో మెయింటైన్ చేయరు కదా. ఇక్కడ ప్లేస్ ఉన్నదని దూరిపోతే లారీకి మనం కనిపించాం. ఇలాగ ఆలోచించి ఆగి వెళ్ళడం బెస్ట్. మేబీ మధ్యలో ఫ్లైఓవర్ వస్తుందేమో.
దానికే వర్క్ అంతా జరుగుతుంది. ఇప్పటికి దగ్గర 40 km వరకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు మన రేడియేటర్ ఫ్యాన్ అనేది ఆన్ అయ్యింది. ఇంకా ఎన్నిసార్లు ఆన్ అవుద్ది ఇదొకటి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Boy86. చాలా రోజులకు మనం సోలో ట్రిప్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఆల్రెడీ మీరు thumbnail చూస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని తెలిసి ఉంటుంది. ప్రజెంట్ చెప్పాలంటే మనం విజయనగరం నుంచి పూరి ట్రావెల్ చేస్తున్నాం. అలా విజిట్ చేసి ఆ ప్లేసెస్ చూసి వీడియోస్ తీసి పెట్టడానికి. మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాని గురించి 800 km ట్రావెల్ చేద్దామని ఆలోచించి వీడియో చేయడానికి వచ్చాను. ప్రజెంట్ అయితే మనతో ఎవరు లేరు. సో అందుకే సోలోగా ట్రావెల్ చేద్దామని అలా బ్యాగ్ లగేజ్ గట్రా సర్దుకొని వచ్చేసాను. వీడియో స్టార్టింగ్లో ఒక సైడ్ పెట్టి మన లగేజ్ గట్రా సర్దుకోవాలని చెప్పాను కదా, అది చెప్పి ఒక 65 km వచ్చేసింది. విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం వచ్చేసరికి గంటన్నర టైం పట్టింది. ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా సెర్చ్ చేయాలి బ్యాగ్ అని. శ్రీకాకుళం వచ్చినంతవరకు అవ్వలేదు. అప్పుడు చూసేసరికి మనం చైన్కి ఆయిల్ వేసాం కదా, ఆయిల్ స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ మొత్తం ఇది అయిపోయింది. ఆ పక్కన ఉండే షాప్ అంకుల్ కడితే క్లాత్స్ ఇచ్చారనమాట. ఈ క్లాత్స్ అయితే కవర్ చేశాను. ఇవన్నీ ఆయిల్ మార్కులు అయిపోయి వదులుతాయో లేవో తెలీదు. ముందే ఇవన్నీ సెట్ చేసుకొని ఉంటే బాగుండు. నేను అనవసరంగా బ్యాగ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. నా ఫ్రెండ్ వినీత్ కూడా రైడ్ జాయిన్ అవ్వడానికి వచ్చాడు. అతను ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చాడు. అతను ఇక్కడ మీట్ అయ్యాడు శ్రీకాకుళంలో. బయట అయితే చాలా వేడిగా ఉన్నది. ఈ కింద సర్వీస్ లైన్లో నుంచి వెళ్తే లోపలికి అది శ్రీకాకుళం టౌన్. శ్రీకాకుళం టౌన్ కూడా మనం క్రాస్ అయిపోతున్నాం. అరౌండ్ విజయనగరం నుంచి ఇక్కడికైతే 70 km వచ్చింది. 1 hour 35 minutes పట్టింది. యావరేజ్గా 60 to 70 km స్పీడ్లో వస్తే ఇంకా బేగే రావచ్చేమో, కానీ నేనైతే స్లోగా ముందుగా వెళ్ళి చేసేది ఏం లేదు కాబట్టి మెల్లిగా సాయంత్రం వరకు చూసుకుని వెళ్దామని చూస్తున్నాను. సో ఈ సైడ్లో ఎక్కడైనా సర్వీస్ రోడ్లోకి వెళ్ళి బండి కొంతసేపు ఆపి వాటర్ గట్ట తాగాలి. మన శ్రీకాకుళంలో ఉన్నాం కాబట్టి శ్రీకాకుళం నుంచి మనకు ఒకే ఒక వ్యూయర్ ఉన్నారు, సుధీర్ బ్రో ఉన్నాడు అనమాట. అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అతను కూడా యూట్యూబ్ చేస్తాడు. రివర్స్ వెళ్ళేటప్పుడు అతన్ని మ్యాక్సిమం మీట్ అవ్వడానికే చూస్తున్నాను. ఇవే అనుకుంటా ఈ మౌంటైన్స్ అన్నీ అంటే గ్రైనైట్ ఏదో అన్నారు, మనకే కన్ఫర్మ్ తెలీదు. ఎవరైతే టెక్కలి దగ్గరలో ఉన్నారో ఎవరైనా వీడియో చూసుంటే చెప్పండి, ఇవి ఈ మౌంటైన్స్ అంటే ఏంటో అసలు. మ్యాక్సిమం గ్రైనైట్ అయి ఉంటాయి, ఎందుకంటే సగం కూల్ చేసి ఉన్నాయన్నమాట చిన్న చిన్న రాళ్ళు. మామూలు మౌంటైన్స్కి అయితే అలా చేయరు కదా. అదిగా ప్లేస్ మొత్తం కవర్ చేసుకొని వస్తున్నారు. అది ఈ ముందు ఉండేటిది కూడా అలాగనే ఉంది. ఇలాంటివి గ్రైనైట్ గట్టు ఉంటే బ్లాస్ట్లు గట్ట సినిమాలో చూపెట్టినట్టు చేస్తారు కదా గ్రైనైట్స్ పెట్టి. అలాంటి బ్లాస్ట్లు గట్ట చేస్తే కింద అదురుతుంది కదా, అదురుతుంది. ఎందుకు అదురుతుంది? మరీ పవర్ఫుల్గా ఉంటాయి. వీడియోలో చూస్తేనే ఆ సౌండ్ వేవ్స్ లాగా వస్తాయి అన్నమాట. బాంబేలాగా జుమ్మ లైన్ లాగా సముద్రం మీద అలాగా గాలిలో వస్తాయి లైన్స్ లాగా. అలాంటిది దగ్గరలో ఉన్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. ఎవరైనా దగ్గరలో ఉండి ఆ గ్రైనైట్కి పేలేటప్పుడు వస్తుంది కదా, అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి రోడ్స్ కూడా. కొంచెం కూల్గా ఉంటే బాగున్నాం, హ్యాపీగా అలా వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ ఉంది పలాస గొప్పిల్లి. ఇంకా ఈ కింద నుంచి వెళ్తే ఊర్లోకి వెళ్తారనమాట. ఈ పైనుంచి ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు ఊర్లన్నీ క్రాస్ అయిపోయి పైనుంచి వెళ్ళిపోతున్నాం మనం దాటుకొని. ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి కూడా 3 hours అయింది. స్టార్ట్ అయ్యి 3 hours అయింది. మనం థర్డ్ ప్లాజా కూడా వచ్చాం. 3 సరిపోయింది.
బైక్ వే ఇటు ఉన్నది. సో అవన్నీ అటుపక్క ఉండడం వల్ల ఇటుపక్క ఉన్నదని తెలియలేదు అసలు. అసలు వర్క్ అవుతుందో లేదా, వచ్చినవన్నీ అక్కడే ఉండిపోయి. సో ఈ రోడ్డు అంతా ఖాళీగా ఉన్నది. ఇంకా మనం పలాస క్రాస్ అయిపోయాం. దీని తర్వాత ఇచ్చాపురం. ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆటోని చూడండి, చెరుకు రసంలో ఎలా డిజైన్ చేశారో. ఆటో సగం కోసి మిగతాది మొత్తం చెరుకు రసం పిండే మిషన్ ఉంటుంది కదా, అది సెట్ చేశారు. బాగుంది అది. ఇప్పటికి ఇది మనం సెకండ్దో థర్డ్దో అనుకుంటున్నాను. రుక్కెల్లర్ రివర్ అని ఏదో ఉంది, పేరు సరిగ్గా చూడలేదు నేను. ఇది ఒకటి, మనం వెళ్తున్నది ఒకటి, అదొకటి వరుసగా. అది రైల్వేది, మొత్తం 3 ఉన్నాయి. అది రైల్వేది అనమాట. ఆ చివరిన ఉన్నదేమో చూద్దాం. నేమో బాగుంది, వాటర్ లెవెల్ తక్కువగా, అక్కడక్కడ బోట్స్ కిందన. ఈ కెమెరాల కంటే బయట చూస్తే చాలా బాగుంది ఇదైతే. ఇంకా చివరి వరకు కనిపిస్తుంది. ఫ్యూయల్ పంపుల దగ్గర ఒడిస్సా పంప్ అని ఉంటుంది. అక్కడ HPCL ఒడిస్సా పంప్ అని ఉంది. ఇక్కడ భారత్ పెట్రోలియం ఒడిస్సా పంప్ అని ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ పెట్రోల్ ప్రైజెస్ ఎలాగున్నాయో చూద్దాం. బ్రో పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళాడు. ముందు ఒక దగ్గరికి వెళ్ళాం కానీ ఓన్లీ పవర్ అయినంట అక్కడ. ఆహా, సేమ్ ఇక్కడ లీటర్ వచ్చేసి 102 రూపీస్ ఉన్నది. మన దగ్గర 108 రూపీస్ ఉన్నది. ఆడికి ఇక్కడికి 6 రూపీస్ డిఫరెన్స్ ఉంది అంతే, ఇంకేం లేదు. డీజిల్ అయితే 94 కదా, 94 అనుకుంటా డీజిల్. మనది ఆల్రెడీ తెల్లారి ట్యాంక్ ఫుల్ చేయించాం కదా 1000, దాంతో ఇప్పటికి 200 km వచ్చాం. ఇంకా 4 పాయింట్స్ ఉన్నది. టోటల్గా ఎంత ఇస్తుందో కూడా చెక్ చేయాలి. యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఇలా చెక్ చేసి చాలా రోజులు అవుతుంది. చూద్దాం ఈసారి. ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా దీని ఇష్టం మరి, దొరికింది ఏం తాగేస్తుందో లేకపోతే నాకు మిగిలిస్తుందో చూడాలి. ఓవరాల్గా మన బండి కూడా కొట్టించేద్దాం. ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి కానీ ఎంత పడుతుందో చూద్దాం. నేనైతే 500 అని చెప్పాను కానీ పడుతుందో లేదో, మ్యాక్సిమం పట్టవచ్చు అనుకుంటా. మనం ఫ్యూల్ ఇంజిన్ ఆయిల్ వేద్దాం అనుకుని మర్చిపోతున్నాం. ఇప్పటికి రెండోసారి ఫుల్ ట్యాంక్ అయిపోయింది కానీ వేయలేదు. మ్యాక్సిమం ఒక సైడ్కి పెట్టి వేయడానికి చూస్తాను. అది కూడా పాకెట్లోనే ఉంది దాని నుంచి. లాంగ్ రైడ్స్ ఎప్పుడైనా ఎల్లప్పుడు మిర్రర్స్ వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే వెనకదల నుంచి ఏ వస్తుందో నీట్గా కనిపిస్తాయి. ప్రతిసారి వెనక్కి తిరిగి చూడవసరం లేదు, కంఫర్ట్గా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇబ్బందిగా ఉన్నా అలాగే అలవాటు అయ్యే కొద్దీ నార్మల్ అయిపోద్ది రైడ్ అయ్యేలోపు. ఈరోజుకి ఇది 4th టోల్ గేట్ అనమాట, కార్పాడు టోల్ గేట్. ఇది నంబర్ 4 టోల్ గేట్. ఈ టోల్ గేట్ దగ్గర కూడా మ్యాక్సిమం రష్ కూడా ఏమి ఉండట్లేదు. మాకుండేది దగ్గరలో ఒకటి ఉన్నది కదా, జొన్న టోల్ గేట్. అక్కడైతే ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ ఫాస్ట్ లైన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఉండదు మ్యాక్సిమం. ఇది ఇచ్చాపురం. అన్ని ఊర్ల కంటే ఈ బోర్డు నీట్గా కనిపిస్తుంది. ఇచ్చాపురంలోకి ఎంట్రీ అవుతున్నాం మనం. అలాగే కొంచెం ఊరు వచ్చేసరికి అలాగ పెద్ద బోర్డింగ్ అంటే ఏమైనా ఉంటే పలానా ఊరు వచ్చామని తెలుస్తుంది ఎవరికి. అంతేగాని తెలియట్లేదు అసలు. ఇప్పుడు కూడా ఊరికి వెళ్ళాలంటే కింద దిగి అటుపక్క నుంచి వెళ్ళాలేమో. ఈ హైవే నుంచి వెళ్ళిపోతే మరి ఇంకేం ఉండదు. అయ్యవారిపేట అంటే ఇది. ఆల్రెడీ ఇక్కడ నుంచి 2 ఊళ్ళు దాటి వస్తాం. ఇక్కడ నుంచి ఇంగ్లీష్లో కాకుండా ఒడియాలో రాసి ఉంటుంది అనమాట అన్నీ. ఇప్పటికైతే 250 km దాటొచ్చాం. కట్ట చెప్పాలంటే 266. ఇంత దూరం వచ్చాక తినడానికి ఆగాం. హోటల్ జోషదా. ఫుల్ ఇది మాత్రం ఆయిల్ వల్ల డ్యామేజ్ అయిపోయింది బ్యాగ్ అయితే.
దీనికి ఏదో ఒకటి చేయాలి. బ్యాగ్ ఇంకోటి తీసుకొని కవర్లన్నీ తీసుకొని మొత్తం కవర్ అప్ చేసేయాలి. దాన్ని ప్యాకప్ చేసి చివరిని రబ్బర్ వేసేయాలి. రెయిన్ కోట్ ఎందుకులే అనుకున్నాను, కానీ సడన్ క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి కదా, దానివల్లనే సేఫ్టీకి పెట్టాను. భువనేశ్వర్ ఇక్కడి నుంచి ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది. రైట్ సైడ్ కొంచెం పర్లేదు, లెఫ్ట్ సైడ్ మొత్తం ఫుల్ మబ్బే. ఇది కూడా కొంచెం చూడండి, పూరి టెంపుల్ లాగా ఉన్నది. ఇది అంటే ఇలా ఉంటుందో లేదో తెలీదు, ఫొటోస్లో గట్ట ఇలా కనిపిస్తుంది కదా ఒక్కోసారి, అలాగ అనుకుంటున్నాను. మనం మెయిన్ పూరి దగ్గరికి వెళ్ళి పూరి జగన్నాథ్ టెంపుల్ చూసాక ఎలాగున్నదో అప్పుడు చెప్తాను. అరౌండ్గా ఇంకా 100 km ఉంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 2 hours చూపెడుతుంది ఇక్కడ నుంచి. ఆల్రెడీ నైట్ కూడా లైట్ కూడా ఫాల్ అవుతుంది. ఇంకా డార్క్ అయ్యేలోపు వెళ్ళిపోవడం బెస్ట్. బ్రో కూడా ఇంకా జాకెట్ గట్ట తీస్తాడు చల్లబడిపోయిందని. ఈ లైటింగ్ ఉన్నప్పుడు ఈ లారీస్ చాలా ర్యాష్గా వెళ్తున్నాయి. ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతే ఇంకా వెళ్ళగలుగుతాం, మరి మనం చెప్పవసరం లేదు. సో వీళ్ళని వేగ వెళ్ళిపోవడానికే చూస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్స్గా 6 అయింది, 6:04 అవుతుంది. హైవే నుంచి దిగి లూప్ లైన్లోకి వచ్చాం. లైట్ కూడా ఫాలో అవుతుంది అలాగా, అదే లైట్ ఫెయిల్ అవుతుంది. డార్క్ అయ్యేలోపు వెళ్ళిపోతాం. డార్క్ అయ్యేలోపు మ్యాక్స్ ఇంకా 50 km ఉంది. 50 km 1 hourలో వెళ్తామని చూపెడుతుంది గూగుల్ మ్యాప్స్. మ్యాక్సిమం దానికంటే లేట్ అవ్వచ్చు, చూద్దాం. లూప్ లైన్లోకి వచ్చాం, కొంచెం జాగ్రత్తగా వెళ్తే, లేట్ అయినా పర్లేదు, జాగ్రత్తగా వెళ్తే డెస్టినేషన్కి రీచ్ అయిపోవచ్చు. లూప్ లైన్లో ఆవులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి మ్యాక్సిమం. ఇప్పుడు 2 సార్లు అలాగే గుంపులుగా ఉన్నాయి, 2 సార్లు తప్పించుకొని వచ్చాం. నేను ఒక వీడియోలో చూసాను ఈ రూట్లో వెళ్ళేటప్పుడు. సడన్గా అంటే మ్యాక్సిమం రోడ్డు మీద ఉంటాయట, వదిలేసి మనమే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఒకటి. మన బ్రోకి కూడా అదే చెప్పాను, ఓకే అని చెప్పాడు. అది టిల్ట్ వైజర్ అనమాట, పూర్తి బ్లాక్ ఉంటుంది. ఇక ఎప్పుడే చెప్పాను ఆవులని, ఇది ఎలాగ వస్తాయి. ఇది 3వ బ్యాచ్, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అనమాట మంది. ఈ ఊర్లో ట్రాఫిక్ జామ్ కూడా ఉన్నది చాలా ఎక్కువ. పూరి ఇక్కడ నుంచి 36 km మీకు కనిపిస్తుందో లేదో, ఈ పైన ఉంది బోర్డు. నేనైతే ఈ లూప్ లైన్ అయితే సజెస్ట్ చేయను. నైట్ అయితే హైవేలో నుంచి వెళ్ళిపోండి మ్యాక్సిమం. చాలా కష్టం ఇటుపక్క నుంచి వెళ్ళడం అయితే. అంటే ఆవులు కట్టే ఎక్కువ ఉన్నాయి, అది కాకుండా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ముందు చెప్పాను కదా ఆవులు గట్ట ఉన్నాయని, వాటి వల్ల చాలా స్లోగా రావాల్సి వచ్చింది. ఇది వెల్కమ్ పూరి, 6 km ఇక్కడి నుంచి. ఇంకా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇవన్నీ అడ్రస్లన్నీ ఉంది. బస్ స్టాండ్ అటుపక్క అంట, రైల్వే స్టేషన్ ఇటుపక్క. దగ్గరగానే ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క ఉన్నాయి. ప్లాన్ వచ్చేసరికి రేపటి నుంచి, అందుకే ఈరోజు చాలా స్లోగా వచ్చాం. మొత్తం వచ్చేసి పెడుతుంది.
మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాను. ఎంత టైం? 8 అయిందా? మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 8:17 అయింది. కరెక్ట్గా 12 అవర్స్. మ్యాక్సిమం బ్రేక్ వచ్చి కానీ బ్రేక్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకున్నాం అనమాట. అంటే 15 మినిట్స్ది 1 అవర్ అలా, దానివల్ల లేట్ అయింది. అయినా ఇక్కడ వచ్చి మనం చేసేది ఏం లేదు కాబట్టి స్లోగా వచ్చాం. కొన్ని ప్లేస్లు అయితే సరిగ్గా లేవు గూగుల్ మ్యాప్స్లో చూపెట్టేవైతే. మేము లాస్ట్ టైం అంటే ముందు వీడియోలో కనిపిస్తుంది, ఆ రూట్ మొత్తం ఆవులే ఉన్నాయి తప్పించి ఇంకేం లేవు, లైట్స్ గట్రా కూడా ఏం లేవు. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే విజయనగరం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఆ రూట్ అయితే అవాయిడ్ చేయండి. మ్యాక్స్ హైవేలో నుంచే రండి, జాగ్రత్తగా రండి, స్లోగా రండి.